ఎండాకాలంలో ఎయిర్ కండిషన్డ్ బాంబులు వినడానికి వింతగా ఉన్నా జరుగుతున్న నిప్పు లాంటి నిజం ఇదే. కూల్ చల్లదనం సంగతేమో కానీ ఏసీలు నట్టింట్లో కుంపట్లలా మారిపోతున్నాయి. నిశ్శబ్దంగా నిప్పు రాసుకుంటుంది. పసిగట్టేలోపే మంటల్లో ఇల్లు పూర్తిగా కాలి బూడిదైపోతోంది. ఇవాళ హైదరాబాద్ మధురానగర్లో అదే జరిగింది. అంతకుముందు విజయవాడలో, విజయనగరంలో కూడా ఏసీలు బాంబుల్లా పేలిన ఘటనలు చూసాం. ఎందుకు ఇలా జరుగుతోంది? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా? వాడకంలో నిర్లక్ష్యం వల్లే ఏసీలు బాంబుల్లా పేలుతున్నాయా? మధురానగర్లో ఒక ఏసీ ఇవాళ బాంబులాగా పేలింది. షార్ట్ సర్క్యూట్తో ఇల్లంతా కూడా మంటలు వ్యాపించాయి. క్షణాల్లో మరో 2 ఏసీలు, ఒక ఫ్రిడ్జ్ కూడా పేలిపోయింది. మంటలకు ఈ సిలిండర్లు కూడా ఆజ్యం పోసినట్టయింది. అగ్నికీలల్లో ఫ్లాట్ అంతా కూడా బుగ్గిపాలైపోయింది. బీరువాలు, బెడ్లు, ఫర్నిచర్, నగదు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అంతా కూడా సర్వం కూడా కాలి బూడిదైపోయింది. మిగిలిందా బూడిదే అని చెప్పుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ మధురానగర్లోని విశ్వవిహార్ అపార్ట్మెంట్లో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎవరో బాంబులు వేసినట్టుగా శబ్దాలు రావడంతో అపార్ట్మెంట్ వాసులు హడలిపోయారు. పరుగులు తీస్తూ బయటకొచ్చారు. ఇక ప్రమాదం జరిగిన ఫ్లాట్ అయితే పూర్తిగా బుగ్గిపాలైపోయింది. నగదు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్తో పాటుగా సర్వం మంటల్లో కాలిపోయాయి. మంటలు వ్యాపించిన టైంలో ఫ్లాట్లో 4 ఉన్నారు. ప్రమాదాన్ని గమనించి త్రివేణి అనే యువతి ఆమె పేరెంట్స్ని బయటికి తీసుకొచ్చి ప్రాణాలు కాపాడింది. రాత్రి 2 గంటలకి జరిగింది సార్. ఈ శబ్దం వచ్చింది, ఏసీ పేలినట్టుంది, బాగా శబ్దం వచ్చింది. పాప అమ్మ సర్టిఫికెట్లు అవి తీసుకుందామని అనుకుందంట. ఆలోపు మంటలు బాగా కమ్మేసరికి అమ్మ లోపలికి వెళ్ళలేకపోయింది. ఇంకా పాపం ఏమీ తీసుకొని రాలేకపోయింది అమ్మ. వాళ్ళ మమ్మీని డాడీని తీసుకొని లిఫ్ట్ దగ్గరకు వచ్చారు. మొత్తం ఫ్లేర్స్ వస్తున్నాయి. నేను ఐ స్టే ఇన్ 2nd floor, 4th floor నుంచో పైనుంచో స్టేర్స్ వస్తున్నాయని చెప్పి చూసేటప్పటికి అండ్ ఐ థాట్ లైక్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హ్యాస్ టు హ్యాపెన్. చూస్తుంటే మంటలు 2 సార్లు వచ్చాయి. నేను అందరిని లేపి బయటికి రండి అని చెప్పడం జరిగింది. దెన్ లేటర్ ఆఫ్ టైం మళ్ళీ ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. 5 minutesలో 2 అయ్యాయి. 3rd అయ్యేటప్పుడు చాలా పెద్ద బర్స్ట్ అయినట్టు అయింది. దాని ఆపోజిట్ ఫ్లాట్స్లో అన్నిట్లో బర్స్ట్ అయినట్టు మొత్తం గ్లాస్ పెయిన్స్ అన్ని బర్స్ట్ అయిపోయాయి. పైన వచ్చేటప్పటికి ఇది ఒకటే ఫుల్ ఫ్లాట్ ఇదండి. సో అందరు గార్డెన్ ఇద్దరులో ఉన్నారు 2:30 ఆ టైంకి. ఇంకా వాళ్ళకి ఎవరికి చెప్పడానికి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసే టైం కన్నా అందరు పరిగెట్టండి అని అందరు చాలా మంది కొలాప్స్ అయిపోవడం, స్టేర్ కేస్ మీద లిఫ్ట్లన్నీ ఆఫ్ చేసేయడం, పవర్ ప్లగ్స్ అన్ని ఆఫ్ చేయమన్నా. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అంటే డెఫినెట్లీ పవర్ షుడ్ బి షట్ డౌన్. ఇంకా అలా చేయడం, ఇంకా కింద దింపడం అవన్నీ జరిగాయి. అసలు ఏసీలు ఎందుకు బ్లాస్ట్ అవుతున్నాయి? దీనికి అనేక కారణాలు మనకు కనిపిస్తాయి. ఓవర్లోడ్ లేదా లో క్వాలిటీ వైరింగ్, షార్ట్ సర్క్యూట్తో కూడా మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. అలాగే నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా కూడా ప్రమాదమే. రెగ్యులర్ సర్వీసింగ్ లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. అలాగే కండెన్సర్లో గ్యాస్ గనక లీక్ అయితే అది కూడా ప్రమాదానికి కారణమవ్వచ్చు, ఏసీలు బ్లాస్ట్ అవ్వడానికి కారణమవ్వచ్చు. ఎండాకాలంలో ఏసీ బ్లాస్ట్ ఘటనలు ఇలా పరిపాటిగా మారిపోయాయి. షార్ట్ సర్క్యూట్, కండెన్సర్లో గ్యాస్ లీకేజ్ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఓవర్లోడ్, లో క్వాలిటీ వైరింగ్ వల్ల కరెంట్ షార్ట్ సర్క్యూట్ అవుతోంది. ఎంతో ఖర్చు పెట్టి ఏసీలు కొంటారు, కానీ వాటి నిర్వహణలో, మెయింటెనెన్స్లో నిర్లక్ష్యం వహించడం తరచూ ప్రమాదాలకి కారణమవుతోంది. రెగ్యులర్గా సర్వీసింగ్ చేయించకపోవడం ఇంకొక రీజన్. సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? వైరింగ్ క్వాలిటీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా సర్వీసింగ్ చేయించుకోవడం అన్నది కూడా మస్ట్. పొద్దస్తమానం ఏసీ వాడడం కూడా కొన్నిసార్లు కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఓవర్ హీట్ అయిపోయి, ఓవర్లోడ్ అయిపోయి కూడా ఏసీలు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అవసరం లేనప్పుడు ఏసీని డెఫినెట్గా ఆఫ్ చేయాలి. అవసరం ఉంటేనే ఆన్ చేయాలి. టెంపరేచర్ పాయింట్స్ పై కూడా అవగాహన ఉండాలి. 16 degrees పెట్టారు అంటే అది ప్రమాదమే అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. 24 నుంచి 26 degrees మధ్యలో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తే కనుక అది సేఫ్ టెంపరేచర్, ఏసీలకి ఎక్కువ లోడ్ పడదు అని చెప్పి చెప్తున్నారు. చల్లదనం కోసం ఏసీలు పెట్టుకోవడం తప్పు కాదు, కానీ జాగ్రత్తల్ని విస్మరిస్తే ఇలా ముప్పు తప్పదు.
ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కరెంట్ వైరింగ్లో ISI బ్రాండ్ మెటీరియల్ని మాత్రమే యూజ్ చేయాలి. ఖర్చు తక్కువ కదా అని నాణ్యత లేని మెటీరియల్ని వాడితే ప్రమాదాలకి ఛాన్స్ ఇచ్చినట్టే. అలాగే పొద్దస్తమానం ఏసీలు వాడకూడదు, అవసరం లేనప్పుడు ఆఫ్ చేసేయాలి. ఇక ముఖ్యంగా టెంపరేచర్ విషయంలో అవగాహన ఉండాలి. టెంపరేచర్ ఎప్పుడూ కూడా 24 to 26 degrees మధ్య ఉండడం మంచిది, అది సేఫ్ అని చెప్తున్నారు. మరి ఎప్పుడో కొన్న పాత ఏసీలు ఉంటాయి, కొన్ని కొత్తవి ఉంటాయి. ఆల్రెడీ అవి మనం పర్చేజ్ చేసినప్పుడు మాన్యువల్ కూడా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎట్లా చేయాలని. సో మెయింటెనెన్స్ సరిగ్గా చేపియగా దాంట్లో అంతా డస్ట్ ఇట్లా జామ్ అయ్యి కూడా ఒక్కోసారి అట్లా పేలే అవకాశం ఉంది. పవర్ కూడా ఫ్లక్చువేషన్ వల్ల ఎక్కువ తక్కువ అయినప్పుడు కానీ, తర్వాత ఓవర్గా నాన్ స్టాప్గా వాడటం వల్ల కానీ, లేకపోతే ఒకేసారి ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తే కూడా అట్లా కూడా ఓవర్లోడ్తో కూడా ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ISI క్వాలిటీ ఎక్విప్మెంట్నే యూజ్ చేసుకోవాలి. ఓవర్లోడింగ్ పడకుండా చూసుకొని జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ ప్రమాదాలకి తగ్గించుకోవచ్చు. మనం ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది. మెయిన్గా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, నేను ప్రతి ఇంట్లో కూడా ఒక 2 సిలిండర్లు పెట్టుకున్నట్టయితే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఈచ్ కాస్ట్ వచ్చి 1000 రూపీస్ ఉంటుంది. పెట్టుకున్నట్టయితే చిన్న ఎక్కడన్నా చిన్న అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఇమీడియట్గా మనం దాంతో కంట్రోల్ చేయొచ్చు. మనం ఒక అలారం సిస్టమ్ అనేది పెట్టుకున్నట్టయితే చాలా తక్కువ కాస్ట్ వస్తుందండి. బ్యాటరీ ఆపరేటెడ్ కూడా ఉంటాయి. స్మోక్ డిటెక్టర్స్, స్మోక్ వస్తే రాగానే ఇమీడియట్గా అలారం అవుతుంది. చిన్న ఎక్విప్మెంట్ పెట్టుకున్నట్టయితే చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం పెద్ద ప్రమాదాలకు వెళ్ళి బయటపడి ప్రాణాలని మరియు ఆస్తిని కూడా కాపాడుకునే అవకాశం ఉంది.